తొలగించి కాపలగా ఉంటాడు. నీ ఓటు నా ఓటు సైకిల్కే వేద్దాము, సురేంద్రన్నను మనము గెలిపిద్దాము. నష్టపరిహారం రైతులు చెల్లించారంటే ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి మీ అందరికీ ఉపయోగకరంగా ఉండేది. కానీ ఏది ఏమైనా కూడా రాబోయే కాలంలో మనం ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేను మీ రాయలపుతోటి గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని, ఆ భైరవనది ప్రాజెక్ట్ ని జీడిపల్లి నుంచి పీటీపీకి పోయే నీళ్ళని 114 చెరువుల్ని సకాలంలో నీళ్లు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. అది రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి చెరువుకు నీళ్లు వస్తాయి. మీ అందరికి కూడా సాగునీరు, తాగునీరు కూడా 2 అందుబాటులోకి వచ్చే ఏర్పాటు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన యువతి యువకులు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఏదో రకమైన అవకాశం కల్పించాలి, పరిశ్రమలు స్థాపించాలి, మంచి కాలేజీ సేవలు వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అవన్నీ కూడా రాబోయే 3-4 సంవత్సరాల్లో కూడా అన్ని పూర్తి చేస్తాం. మనకు రావాల్సిన గ్రామాలకు రావాల్సిన రహదారులు కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. ఖచ్చితంగా రహదారులన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో అన్ని తార్ రోడ్లు వేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నా.